హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ సంస్థ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుండి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క జాబ్ అనేది ఇంటి నుండి వర్క్ చేసుకునే విధంగా అయితే కల్పిస్తున్నారు. అలానే ఈ యొక్క జాబ్కి సంబంధించి ఏజ్ చూసినట్టయితే 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలానే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలానే జాబ్ రోల్ చూస్తే ఎస్బీఐకి సంబంధించిన ఇన్సూరెన్స్కి సంబంధించి కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అలానే శాలరీ చూసినట్టయితే 20,000కు పైగా జీతం అయితే వస్తుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే ఎస్బీఐకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో దీన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే బికమ్ అన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ విత్ ఎస్బీఐ లైఫ్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఈ యొక్క జాబ్ రోల్ చూసినట్టయితే ఎస్బీఐకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే మీరు కాల్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే వై బికమ్ అన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అని చెప్పి కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అవన్నీ ఒకసారి మీరు అయితే క్లియర్గా చూసుకోండి. అన్లిమిటెడ్ ఎయిమింగ్ పొటెన్షియల్ అని చెప్పి, నో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్ అని చెప్పి ఇలా చాలా పాయింట్స్ అయితే ఇచ్చారు. అలానే ఇక్కడ చూసినట్టయితే వై ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పి ఇంకొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరైతే ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే హూ కెన్ అప్లై అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా ఇచ్చాడు. సో ఇదైతే ఒకసారి క్లియర్గా చూడండి గైస్. సో ఇక్కడైతే ఎవరైతే 18 years నిండిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే ఎవరైతే 10th పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ఎలిజిబుల్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు 10th పాస్ అయిన వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి. సో అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్ చూసినట్టయితే ఇక్కడైతే క్లియర్గా ఇచ్చాడు కింద అప్లికేషన్. సో ఇదైతే మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గైస్. సో క్లియర్గా చూడండి ఇక్కడ. సో మీ ఫుల్ నేమ్ అని ఉంది కదా, సో అక్కడైతే మీ నేమ్ అయితే వేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కింద చూసినట్టయితే ఈమెయిల్ అని ఉంది కదా, సో అక్కడైతే మీ ఈమెయిల్ అయితే ఇచ్చేయండి. సో నెక్స్ట్ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయండి. అలానే మీ అడ్రస్ అయితే కంప్లీట్గా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అట్లనే రెసిడెన్స్ ఫోన్ నెంబర్స్, మొబైల్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఇచ్చేయండి. అలానే కింద స్టేట్ కూడా అడిగారు, స్టేట్, సిటీ ఇవన్నీ కూడా మెన్షన్ చేసినాక ఇక్కడ ఒక క్యాప్చా ఉంది కదా 8+2 అని చెప్పి, అలా మీకు ఏదైతే క్యాప్చా ఇస్తాడో అదైతే మీరు ఎంటర్ చేసి ఇక్కడైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ సబ్మిట్ చేసినట్టయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సో వాళ్ళైతే మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేసి మీకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సో మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని ఈ జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను గైస్.